హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జస్ట్ 3 మామిడికాయలతోటి చక్కటి ఆవకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. జస్ట్ ఒక 3 మామిడికాయలు ఉంటే సరిపోతుంది. అలాగే జస్ట్ మన దగ్గర ఒక 10 మినిట్స్ టైం ఉంటే సరిపోతుంది. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెట్టుకునే పెద్ద ఆవకాయ ఉంటుంది కదండి, దానికంటే కూడా టేస్ట్గా బాగుంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టైంలో పట్టుకుంటే. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీ. మొదటగా మేము ఒక 3 మామిడికాయలు తీసుకున్నాము. ఇవి జస్ట్ మాకు ఒక్కొక్క మామిడికాయ వచ్చి 20 రూపీస్ పడిందండి. అయితే 50 రూపీస్కి 3 ఇమ్మంటే అట్లానే ఇచ్చాడు మా కూరగాయలు అతను. సో ఫస్ట్ ఆ 3 మామిడికాయలు తీసుకొని మనం ఒక చిన్న గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ అది పోసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ వాటర్లో, ఆ సాల్ట్ వాటర్లో మనం పచ్చడి పట్టుకుందాం అనుకునే మామిడికాయల్ని చక్కగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని వీలైతే ఒక 1-2 అవర్స్ అట్లా దానిలో పెట్టి ఉంచితే చాలా మంచిది. ఎందుకంటే మామిడికాయలు ఎక్కడో పెరిగి మన దగ్గరకు వచ్చే టైం టేకింగ్ కనుక దానికి ఉన్న డస్ట్ అవన్నీ పోతాయి. జస్ట్ ఇట్లాగా కొద్దిగా సాల్ట్ వాటర్లో 1-3 అవర్స్ ఉంచడం వల్ల మనకి గట్టిగా అనిపిస్తాయండి. తర్వాత ఇట్లాగా ఇప్పుడు వచ్చిన మామిడికాయలు కనుక మనమే జస్ట్ మనం నైఫ్తో కానీ ఒక షార్ప్ కత్తిపేట ఏదైనా ఉంటే చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాము. 3 మామిడికాయలు ముక్కలు చేసుకొని అట్లా ప్రక్కన పెట్టుకున్నామండి. ఇక్కడ కారం చూపిస్తున్నాను, ఇది పచ్చడి కారమే. ఇది 6 స్పూన్స్ అండి. అట్లానే ఆవాలు 3 స్పూన్స్, మెంతులు మాత్రం జస్ట్ 2 స్పూన్స్ అండి. అలాగే తీసుకున్న ఆ గిన్నెలు ఉన్నాయి కదా, ఆ గిన్నెలతో ఈక్వల్గా ఒక గిన్నె ఆయిల్ అట్లా పెట్టుకున్నామండి. తర్వాత చెప్తాను ఆయిల్ ఎంత కావాలనేది. నెక్స్ట్ మనం 3 స్పూన్స్ ఆవాలు, అలాగే 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాము. మీకు చేదు వద్దు అనుకుంటే 1 స్పూన్ అలా 1.5 స్పూన్ అనేది తీసుకోవచ్చు. మేమైతే 2 స్పూన్స్ లోపలే తీసుకున్నామండి. వీటిని ఇన్స్టెంట్గా మనం చక్కగా అప్పటికప్పుడు మిక్సీ పట్టించుకొని పౌడర్ చేసి ప్రక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనం ఈ 3 కాయలు మ్యాంగో పీసెస్ ఎన్ని వచ్చినాయో చూద్దామండి. మనం తీసి పెట్టుకున్న ఈ గిన్నెలు ఉన్నాయి కదా, దీంతో 2 గిన్నెలు వచ్చినాయండి. 2 గిన్నెలు వచ్చినాయి కనుక ఒక గిన్నె మనం కారం 6 స్పూన్స్ తీసుకున్నాం. ఆవపిండి, ఆవాలు 3 స్పూన్స్ తీసుకున్నాం. అలాగే 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నామండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం 6 స్పూన్స్ కారంలో ఇది కూడా మనం చక్కగా కలిపి మొత్తం ఒక మిక్చర్లా తయారు చేసుకుందాము. అలాగే మేము ఒక 3 స్పూన్స్ చిన్ని స్పూన్స్ సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటామనుకుంటే 4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి మనం 2 గిన్నెల మనం మామిడి ముక్కలు తీసుకున్నాం కదా, ఒక గిన్నె ఈ మిక్చర్ అవ్వాలండి. అది మెజర్మెంటు. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న ఆ కారం మిక్చర్ ఫస్ట్ లేయర్ కింద వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ పప్పు నూనె ఉంటుంది కదండి, అది కూడా 1 స్పూన్ చక్కగా అట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముక్కల్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ కింద మనం తీసుకున్న కారం మిక్చర్ ఉంది కదా, ఆవపిండి, కారం, మెంతుపిండి అండ్ సాల్ట్, ఇది మళ్ళీ సెకండ్ లేయర్ వేద్దాము. మళ్ళీ థర్డ్ లేయర్ కింద మామిడి ముక్కలు వేద్దాము. మళ్ళీ 4th లేయర్ కింద మనం తీసుకున్న కారం మిక్చర్ కూడా యాడ్ చేద్దాము. మళ్ళీ దానిపైన చక్కగా కారం అది పట్టుకోవడానికి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఇట్లా 1 by 1 లేయర్స్ కింద ఫస్ట్ లేయర్ కారపొడి, తర్వాత ఆయిల్, తర్వాత మ్యాంగో పీసెస్, మళ్ళీ కారపొడి, ఆయిల్, మళ్ళీ మ్యాంగో పీసెస్, ఇట్లా లేయర్ కింద వేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి బాగా పట్టుకుంటుందండి. చాలా బాగుంటుంది. జస్ట్ మీకు ముందే చెప్పాను, మన దగ్గర ఒక 3 మామిడికాయలు ఒక 10 మినిట్స్ టైం ఉంటే చాలండి. చాలా మంచి ఎక్సలెంట్ ఆవకాయ వస్తుంది. తర్వాత ఇంకా రిమైనింగ్ ఉన్న ఆయిల్ అంతా వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత మనం ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తొక్కు తీసుకున్నవి వేసుకోవాలండి. కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం అట్లానే మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 3 డేస్ కానీ ఒక 48 అవర్స్, మోర్ దాన్ 48 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా యాస్టీజ్ ఇలా ఉంటుందండి. అప్పుడు ఇంకొక గిన్నె ఆయిల్ వేద్దామండి. మేము ఇక్కడ యూస్ చేసింది నువ్వు పప్పుల నూనె యూస్ చేసామండి. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే వేరుశనగ నూనె కూడా బాగానే ఉంటుంది, కానీ నువ్వు పప్పు నూనె మాత్రమే చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత మనం చూడండి రెడీ టు ఈట్. చూడండి మనం మూత తీసుకుంటే ఆయిల్ చక్కగా పైకి వచ్చి ఎంత బాగుందో. ఇది వేడి రైస్లోకి ఆవవాసన మీకు తెలియట్లేదు, కానీ మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామండి. ఫీలింగ్ చాలా బాగుంది.
చాలా ఆవవాసనతో చాలా గుమగుమలాడిపోతుంది. చూడండి తిప్పుతుంటేనే కలరు, ఆ స్ట్రక్చరు ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. ఒకటే చెప్పాను, మన దగ్గర ఒక 3 మామిడికాయలు 10 మినిట్స్ టైం ఉంటే చాలండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆవపిండి, మెంతులు అన్నీ మనకి తాలింపు సరుకులే కదా, వెల్లుల్లి అన్నీ ఉంటాయి. కాకపోతే మీరు కొద్దిగా అదేంటి పచ్చడి కారం మాత్రం తీసుకోవాలి. చూడండి వేడి వేడి రైస్లోకి ఆవకాయ వేసి తింటుంటే ఎక్సలెంట్. మొత్తం రైస్ అంతా కూడా ఆవకాయతో తినేయచ్చు, కాకపోతే వేడి చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. జస్ట్ ఈ టైంలో పట్టుకున్న ఆవకాయ చాలా, ఎందుకంటే మనకి ఇంకా కొద్దిగా లైట్గా వింటర్ చలిగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఆవకాయ చాలా బాగుంటుంది. నేను ఒకటి చెప్తున్నాను, మే నెలలో సమ్మర్లో ఆవకాయ అందరూ తింటారు, బట్ వింటర్లో ఆవకాయ తిన్న వాళ్ళే, ఆవకాయ పట్టుకొని తిన్న వాళ్ళే గ్రేట్ కదా. చూడండి వేడివేడి రైస్లో నాకు చెయ్యి కాలుతుంది, అందుకని నేను ముద్ద చేయలేకపోతున్నాను. వేడివేడి రైస్లోకి ఆవకాయ చాలా చాలా బాగుంది. ఇంకా అసలు వెల్లుల్లి రబ్బ తింటుంటే కూడా చాలా ఘాటుగా చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. బీ హెల్దీ. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. నా వీడియో ఎప్పటివరకు మీరు వాచ్ చేసినందుకు, ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.